రాజు గారు నెక్స్ట్ రెసిపీ. ఇప్పుడు స్వీట్ చేశారు, ఇంతకు ముందు రైస్ ఐటమ్ చేశారు. సో ఇప్పుడు ఏంటి? పచ్చడి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. బచ్చలాకు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బచ్చలాకు పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన బచ్చలి కూర 1 కప్పు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, చింతపండు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా రాజుగారు, పచ్చడి స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఇక్కడ బచ్చలాకు మనం కొద్దిగా ఉడికించుకోవాలి. అటువైపు పెట్టేసుకున్నాం. కొద్దిగా వాటర్ వేసి సో ఇటువైపున శనగపప్పు, మినపప్పు, సో దీంట్లోనే కొద్దిగా ధనియాలు, కొంచెం జీలకర్ర. ఓకే, ఇవన్నీ కూడా కొంచెం పాన్ ఫ్రై చేసేసుకొని మిక్సీకి రెడీ చేసుకోవాలి. ఎస్. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి ఉల్లిపాయలు ఇక్కడ యాడ్ చేస్తున్నాం కొద్దిగా. సో ఇక ఎక్కువగా మనకు వేగాల్సిన అక్కర్లేదు. సో దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, ఇక్కడ బచ్చలాకు కూడా ఉడికిపోతుంది. సరిపోతుంది అన్నమాట. ఆఫ్ చేసేయచ్చు. సో ముందుగా దీన్ని ఒకసారి మనం మిక్సీ పట్టేసుకున్నాం. ఓకే, సో దీంట్లో బచ్చలాకు ముందుగా ఏంటంటే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, సరిపడ పచ్చిమిరపకాయలు, ఓకే, ఉప్పు, ఒకసారి ఇది పట్టేసి అప్పుడు ఆకాయ సో ఈ ఆకు మొత్తం కూడా వాటర్ తో వేసేసుకోవచ్చా? అంటే ఇది మనకి నిలువ ఉండదు. సో ఆ పూటకి మనం వాడుకోవాల్సి. వాటర్ లేకుండా తీసుకున్నామా? కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. గ్రైండ్ చేసేసుకోవచ్చు. సో ఉడికించడం వల్ల మనకు కొంచెం దీంట్లో కూడా కొద్దిగా యాడ్ అవుతుంది, వాటర్ ఉంటుంది కదా. సో ఇటువైపు పోపు పెట్టేసుకున్నాము. ఓకే, పోపు పెట్టేసుకుందామా రాజు గారు? ఓకే, ముందుగా కొంచెం ఆయిల్. ఎస్. ఎండుమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు, కొంచెం పసుపు అండ్ అలాగే కొంచెం ఇంగువ చేసేసుకుని ఫ్రై చేసేసుకుని పచ్చడిలో వేసేసుకోవాలన్నమాట. పోపు పెట్టగానే నేనేంటి రాజు గారు పెద్ద వంట చేసినట్టు ఫీల్ అయిపోయా. పచ్చడిలో అయితే పోపే మెయిన్ కదా. ఎగ్జాక్ట్లీ. సో నేను చేసా పచ్చడి, నేనే చేసా. సో బౌల్లోకి తీసేసుకుని బచ్చలాకు పచ్చడి రెడీ అయింది. ఎస్, బచ్చలాకు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేయండి. బచ్చలాకు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా తరిగిన బచ్చలి కూర ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఉడికించిన బచ్చలి కూర వేసి మరోసారి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బచ్చలాకు పచ్చడి రెడీ.